శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. కుంభరాశి జాతకులు భయంకరమైన విషయాలు తెలుస్తాయి. ఏమిటి ఆ విషయాలు, ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. మానసికంగా కాస్త అశాంతి ఉండొచ్చు. కుటుంబ సభ్యుల మాటలు అనుచితంగా అనిపించవచ్చు. సుఖాలు విలాసాల కోసం అనవసరమైన ఖర్చులు చేయొచ్చు. ఖర్చుల కోసం మిమ్మల్ని పదే పదే కుటుంబ సభ్యులు కూడా ప్రేరేపించవచ్చు. కానీ మీరు మీ ప్రవర్తనపై, చేతలపై దృష్టి ఉంచండి. నియంత్రణ సాగించండి. మీ యొక్క వనరుల పెరుగుదల కనిపించవచ్చు. కానీ అనవసర ఖర్చులు కూడా అదే విధంగా కనిపిస్తాయి. ఎదుటి వారు పెట్టే ఖర్చు విషయంలో ఈ రోజు కోపం రావచ్చు. కుటుంబ సభ్యులతో ఈ విషయంగా పరుష పదజాలాన్ని ఉపయోగించవచ్చు. భూమి, భవనం మొదలైనవి కొనడం మంచిది. ఈ రోజు మీ మాట, ప్రవర్తనపై నియంత్రణ కొనసాగించండి. భౌతిక వనరులలో పెరుగుదల కనిపిస్తుంది. అనవసరంగా దేనిపైన కూడా కోపం తెచ్చుకోవద్దు. భూమి, స్థలం లేదా ఆస్తికి సంబంధించిన ఒక వివాదం ఉండొచ్చు. పిల్లలకు బాధ్యత అప్పగిస్తే దాన్ని వారు చక్కగా నిర్వహిస్తారు. అలాగే విదేశాలకు వెళ్లి విద్య అభ్యసించాలన్నా, వేరే ప్రాంతానికి వెళ్లి చదువుకోవాలి అనుకున్నా విద్యార్థుల యొక్క కోరిక ఈ సమయంలో నెరవేరుతుంది. ఇక ఈ సమయంలో నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కాస్త సున్నితత్వంతో ఉండండి. ఒంటరి వ్యక్తుల ప్రేమ భాగస్వామిని మీరు కలుసుకునే అవకాశం ఉంది. మీకు లభించే ఏ అవకాశాన్ని అయినా సరే లాభాలుగా మార్చుకోండి. కోరుకున్న వాటి కోసం ఈ రోజు మీరు ధనాన్ని వృధాగా ఖర్చు చేయొచ్చు. ఇక ఆర్థిక వ్యాపారం చేసేవారు ప్రజలపై శ్రద్ధ వహించండి. వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నాలు అనుకూలిస్తాయని చెప్పొచ్చు. ఉద్యోగంలో పనిపై పూర్తి శ్రద్ధ వహించాలి. లేదంటే ఏదో ఒక అకారణంగా ఉన్నతాధికారులు మీకు తిట్ల దండకాలు అయితే మొదలు పెడతారు. ఆయుర్వేద పరంగా చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యపరంగా చాలా ఉత్సాహంగా ఉంటారు. వ్యాపార సంబంధిత యాత్రలకు వెళ్లాల్సి రావచ్చు. అలాగే వాటిలో విజయం కాస్త అననుకూలంగా ఉంటుంది. కాబట్టి కష్టపడండి, ఆచితూచి వ్యవహరించండి. గ్రహ సంచారం సామాన్యంగా ఉంటుంది. శ్రమించినా కూడా అంత ప్రతిఫలం ఉండకపోవచ్చు. కానీ కష్టానికి ప్రతిఫలితం ఎప్పుడూ ఉంటుంది. నమ్మండి, కష్టపడండి, భవిష్యత్తు బాగుంటుంది. మొదలు పెట్టిన ఏ పని అయినా, ఎవరి కోసమైనా ఎటువంటి అవాంతరం వచ్చినా అస్సలు మధ్యలో ఆపొద్దు. ఈ రోజు అన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. పెద్దల యొక్క ప్రోత్సాహకం ఉంటుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. కాకపోతే కాస్త ఆలస్యం అవుతుంది. ఓర్పుగా ఉండండి. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఒక శుభ కార్యక్రమానికి ఈ రోజు హాజరు కాబోతున్నారు. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోవచ్చు. చిన్న చిన్న విషయాల్లో అలజడి రేగొచ్చు. ముఖ్యంగా ఈ రోజున ఆకస్మికంగా ఒక భయంకర విషయాన్ని వినబోతున్నారు. ఆరోగ్యపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఉన్నటువంటి ఏదైనా రంగంలో డబ్బు వచ్చే ఆదాయ మార్గం ఏదైతే ఉంటుందో ఆ మార్గంలో కొన్ని మార్పులు అయితే మీకు రావడం వల్ల వచ్చే ధనం అనేది తగ్గే సూచన కనిపిస్తుంది. నిత్యము శివారాధన చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదం.